మంథనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న దృఢ లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో శ్రీధర్ బాబును విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రామగిరి ఖిల్లా అభివృద్ధికి పైసా తేలేని పుట్ట మధు ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రామగిరి మండల పత్రికా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ అన్ని విభాగాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న మంథని ప్రెస్ క్లబ్లో కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్ట మధుకర్ గౌరవ ఈ ప్రాంత నిరంతరం అభివృద్ధి ప్రదాత, ఈ ప్రాంతం కోసం ఆనిసలు కష్టపడే శ్రీధర్ బాబు గారి గురించి లేనిపోని చౌకబారు మాటలు మాట్లాడుతాను. ఒకటే చెప్తున్నాను, పుట్టమధు ఈ ఖబర్దార్. రెండే విషయాలు నువ్వు అన్నటువంటి మాటలు ఏంటంటే బడ్జెట్ విషయంలో సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి నిధులు కేటాయించలేదు అని మాట్లాడుతున్నాను. అసలు బడ్జెట్ సంబంధించి గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ బడ్జెట్ సంబంధించి ఆ శాసనసభకు సంబంధించిన బడ్జెట్ పెట్టేటప్పుడు కానీ అప్పుడున్న హరీష్ రావు గారు, మీకు అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు గారు, వాళ్ళు బడ్జెట్ ఒక ప్రాంతానికి ఇటు మంత్రికో మన సిద్దిపేటకో బడ్జెట్ పెట్టరు. దానికి సంబంధించిన రోడ్లకు సంబంధించిన బడ్జెట్ సపరేట్ పెడతారు, వైద్యానికి సంబంధించిన బడ్జెట్ సపరేట్ పెడతారు. అట్లా దేనికి సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయిస్తారు. అప్పుడు ఆ బడ్జెట్ ఏ ఏ ఏ నియోజకవర్గానికి ఎంత అవసరమో తీసుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా తెలియని మూర్ఖుడు అని గుర్తు చేస్తూ, చదువుకున్న వ్యక్తి కులాల మధ్యలో చిచ్చు పెట్టే వ్యవస్థ తీసుకొస్తాను పుట్టమధు. గతంలో కూడా కులాల మధ్యలో చిచ్చు పెట్టే మాటలే మాట్లాడాను. కులాల రాజకీయం చేసే చరిత్ర నీది. ఈ ప్రాంతంలో నీ హయాంలో నడి రోడ్డు మీద మడ్డలు జరిగినాయి, లాకప్ డెత్తులు జరిగినాయి. ఇసుక, ఈ ప్రాంతం ఇసుక గురించి మాట్లాడుతారు. ఇసుక పాలసీ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే ఆ ఇసుక వచ్చే కమిషన్ ద్వారా ఇల్లు కట్టుకొని బంగ్లాలు భవంతులు కట్టుకున్న చరిత్ర నీది. నిరంతరం రాత్రి పగలు కష్టపడి పనిచేసే చరిత్ర దుద్దిళ్ల కుటుంబానికి శ్రీధర్ బాబు గారిది, సీన్ బాబు గారిది. వాళ్లకు నీకు తేడా అంటే ఈ ప్రాంత ప్రజలు తెలుసు కాబట్టే నిన్ను ఓడగొట్టారు. తెలుసు కాబట్టే ఇవాళ 5 సార్లు వాళ్ళని శ్రీధర్ బాబు గారికి గెలిపించారు. అది సరిపోతుంది ఈ ప్రాంత ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటిదని. నీ మీద నమ్మకం ఒక్కరేసారి గెలిచినప్పుడు నువ్వు ఎందుకు కొడగొట్టారు అనేది ఈ ప్రాంత ప్రజలు తెలియదా? నువ్వు మంచోనివి అయితే ఎందుకు గెలవలే? మళ్ళీ ఈ ప్రాంత ప్రజలు తెలియదా? ఈ ప్రాంతం కోసం రాత్రి పగలు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవాళ సంబంధించి రామగిరి కిలకు సంబంధించిన నీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్కరోజైనా రామగిరి కిల గురించి మాట్లాడినావా? ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి గురించి రామగిరి కిలను పర్యాటక కేంద్రం చేయడం కోసం దాన్ని అభివృద్ధి విషయంలో 5 కోట్ల నిధులు కేటాయించి వెంటనే దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు దాని పరిశీలనకు వచ్చి అక్కడ సంబంధించిన పురాతన దేవాలయాలను పరిశీలించి దానికి అభివృద్ధికి వాళ్ళు రాసుకుని లేరు. అలాగే ఈ మన రూపువే సంబంధించింది జాతీయ స్థాయిలో మన విదేశీ పర్యటనకు సంబంధించి ఆకట్టుకునే విధంగా రూపువేను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని రామగిరి కిలకు మంచి గుర్తింపు దిద్దామని శ్రీధర్ బాబు గారు, అందులో కూడా మన రామగిరి కిలకు చోటు దక్కించిన ఘనత శ్రీధర్ బాబు గారికి. అలాగే నువ్వు అనే మాటలు ఒకటే చెప్తున్నావు. నువ్వు ఎల్మాడి విషయంలో కానీ అభివృద్ధి అంటాను. అభివృద్ధి అనేది దుద్దిళ్ల కుటుంబానికి ఉంటుంది. ఆహ్లాదాలు కష్టపడే చరిత్ర దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిది. దాచుకునే చరిత్ర నీది, నీ అనుచరులు. ఈరోజు ఉద్యోగాల విషయంలో మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది అయితే, నువ్వు గెలిచిన వెంటనే వాళ్ళ ఉద్యోగాలు తీసి రోడ్డు మీద వేసిన చరిత్ర నీది. నువ్వు ఉద్యోగాల కోసం, నువ్వు ఈ ప్రాంత ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం మాట్లాడుతుంటే దాని దయ్యాలు వేదాలు వలిచినట్టే ఉంది. ఒకటి, నీకు ప్రజల్లో శ్రీధర్ బాబు గారికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నీది సంబంధించిన వ్యవస్థ కనుమరుగైందనే ఉద్దేశం కొద్దీ నువ్వు మాట్లాడతాను. కానీ నేను ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు. నువ్వు ఎంత చేసినా కూడా ఈ ప్రాంత ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శ్రీధర్ బాబు గారికి వెన్నంటే ఉంటాం. మా బీసీలం, నువ్వు ఒక్కరివే బీసీ బిడ్డవు కాదు, మేము అన్ని బీసీ బిడ్డలం. మేము మంచి వ్యక్తి వెనుకున్నాం. మా నాయకుడు గెలిచిన వెంటనే, నువ్వు గెలిచిన వెంటనే అందరి మీద కేసులు చేసినావు, దాడులు చేయించినావు, అందరిని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినావు. మా నాయకుడు గెలిచిన వెంటనే ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని కూడా మేము ఎవరినన్నా అన్న చరిత్ర ఉందా? నువ్వు ఇంత ఉందాగా ప్రెస్ మీట్ పెడతావు అంటే అది మా నాయకుడు ఇచ్చిన మంచితనం, స్వేచ్ఛ. అది గుర్తుంచుకోవాలి. కానీ మాటికి శ్రీధర్ బాబు గారిని, సీన్ బాబు గారిని
మాట్లాడి ప్రజల్లో నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే ఇంకా దిగజారిపోతామని తెలియజేస్తూ మరొకసారి శ్రీధర్ బాబు గారిని కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ మేము ఒకటే చెప్పగలుగుతాం, నువ్వు 10 ఏళ్ల చరిత్రలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఏదున్నా కూడా ఆ ఊరుకు మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయి మేము లేకపోతే మేము అడగం. నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఊళ్ళు ఏ ఊళ్ళో ఉన్నాయో నువ్వు కూడా ఊట అడగకుండా ఉండగలుగుతావా? ఈ చర్చకు సిద్ధం, అభివృద్ధికి అక్కడనే చూద్దాం. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రేషన్ కార్డులు ప్రతిదీ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, కాలేజీలు ప్రతిదీ వ్యవస్థను డెవలప్ చేసిన ఘనత దుద్దిట్ల శ్రీధర్ బాబు గారిది. ఈ ప్రాంతం కోసం రాత్రి పగలు హాస్పిటల్ కానీ విద్యాశాఖకు సంబంధించిన కానీ ఉద్యోగాల విషయంలో కానీ కష్టపడే కష్టపడే చరిత్ర శ్రీబాబు గారిని, వారి కుటుంబాన్ని అంటే నిన్ను ప్రాంత ప్రజలు ఊరుకోరు. ఖబర్దార్ పుట్టమదు ఇంకొకసారి నువ్వు కానీ ఎవరు కానీ శ్రీధర్ బాబు గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అంటే నిన్ను ఈ ప్రాంత ప్రజలు తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను. మంతని నియోజకవర్గంలో నాటి టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్నామనే భావనతోటి బీఆర్ఎస్ నాయకులు మంతనిలో ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఇష్టారీతిగా అడ్డగోలుగా మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈరోజు రామగిరి మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేనిది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వారు ఏం చేయాలో దిక్కు తోచక మొన్నటికి మొన్న శాసన మండలికి సంబంధించిన అభ్యర్థిని కూడా పెట్టకపోవడం, వారి పార్టీ ప్రశ్నార్థకంగా ఉందా లేదా అనేది పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా చూసిండ్రు, ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడైతే ఉనికి కోల్పోతామో అని చెప్పని మంతని ప్రాంతానికి సంబంధించిన నాయకుడు మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉంది. మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రాంత నాయకులు ప్రస్తుత మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు మంత్రి ప్రాంతంలో అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విధంగా పనిచేస్తూ ఉంటే కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మంత్రిని శాసనసభ్యుడు అని సంబోధించడానికి సిగ్గుగా ఉంది. నువ్వు కూడా శాసనసభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భాలలో నిన్నెవరు అట్లా కించపరిచే విధంగా మాట్లాడలేదు. నీకు ఇదొక హితబోధగా ఇంకొకసారి మా నాయకుడిని మర్యాదగా, ఒకవేళ శాసనసభ్యులే అయితే శాసనసభ్యుడే అని మాట్లాడు. మంత్రిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి కొరకు దాదాపు 18 నుండి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా వివిధ దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 50,000 పైచిలకు ఉద్యోగాల కల్పన కొరకై కృషి చేసిన ఆ నాయకుడిని విమర్శిస్తే
పుట్టగతులు ఉండవని చెప్పని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినామని చెప్పని నువ్వే చెప్తా ఉన్నావు. ప్రజలు 5 పర్యాయాలు ఎన్నుకున్నారంటే ఆషామాషి కాదు. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తేనే నిన్ను మంత్రిని ప్రజలు తిరస్కరించిండ్రు. అంటే ప్రజలలో మమేకమై పనిచేస్తేనే మా నాయకుడిని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. గతంలో కూడా పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి కూడా నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు చేసినావు. వారి దగ్గర రాజకీయంగా పనిచేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన నువ్వు శ్రీపాదరావు గారిని అనడం కూడా సిగ్గుచేటు. తిన్న కంచాన్ని ఏదో అన్నట్టుగా ఉంది నీ వ్యవహార శైలి. అందుకే నీ వ్యవహార శైలిని ప్రజలందరూ గమనించకనే నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి జెడ్పీటీసీగా గెలిపించారు. కానీ రాబోయే రోజులలో నీకు ఆ స్థానం ప్రజలు అంతకంటే కింది స్థానంలో కూడా తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి మరియు సంక్షేమం మంత్రి ప్రాంతాన్ని ముందంజలో ఉంచాలని చెప్పని శ్రీధర్ బాబు గారు మంత్రికి సంబంధించిన గోదావరి పైన వంతెనను ఏర్పాటు చేసేయడానికి కొరకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. పురుడు పోయగానే మొత్తం అయిపోదు. మా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. 4 సంవత్సరాల కాలంలో మంత్రి రూపురేఖలు మొత్తం మార్చే దిశగా శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. రామగిరి కిలా గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 5 కోట్ల రూపాయల నిధులను కూడా వెచ్చించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పనే తలంపుతో వారు ఆల్రెడీ నిధులను కూడా కేటాయించడం జరిగింది. మరి ఇది నీకు తెలుస్తా లేదా? తెలిసి